కనీసం ఎటకేలకు ఒక 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం స్పందించడం, ఒక జీవం తీసుకురావడాన్ని అయితే ఫస్ట్ మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. కానీ తీసుకొచ్చిన జీవోలో అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు ఇతర రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి డిఫరెన్స్ ఉంది జనరల్గా, సహజంగానే. ఎందుకంటే 14 ఏళ్ల తెలంగాణ మలిదశ పోరాట ఉద్యమంలో ఉద్యమ నేపథ్యం సోయగలిగినటువంటి వ్యక్తులుగా ముందు వరుసలో నిలబడి ఆ రోజు పోరాటం చేసింది జర్నలిస్టులు. అట్లాంటి జర్నలిస్టులకు ఇదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2014 మార్చి 10వ తారీఖు జర్నలిస్టుల జాతర అనే ఒక కార్యక్రమం జరిగింది. ఆ జర్నలిస్టుల జాతర కార్యక్రమంలో దాదాపు తెలంగాణ యూనియన్ ఆఫ్, అప్పటి వరకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా ఉన్న సంస్థ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా రూపాంతరం చెందే సందర్భంలో అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు గౌరవ కేసీఆర్ గారు, ఆయన సభకు వచ్చిండు జర్నలిస్ట్ జాతరకు. ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే నేను జర్నలిస్టుల పైన ఆయన ఈ విధంగా తీసుకుంటాడని నేను కూడా అనుకోను. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు 2 జీవోలను తెచ్చి పరిశీలించండి. ఎవరో చెప్పిన మాటలు విని ఈ రకంగా చేయడం వల్ల జర్నలిస్టు సమాజం అంతా ఈరోజు తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్, డెఫినెట్లీ ఈ 1-2 డేస్ మేము వెయిట్ చేస్తాం. ఈ ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని ఆలోచన చేస్తాం. అదర్వైజ్ అంటిల్ 26వ తారీఖున జిల్లా స్థాయిలో మా ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణను మళ్ళీ మేము 26వ తేదీ తర్వాత ప్రకటిస్తాం. కానీ అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు అక్రిడేషన్ కార్డు వచ్చేదాకా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అల్లన్నారాయణ గారి నేతృత్వంలో పోరాటం చేస్తుంది అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.